హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 100 days ఛాలెంజ్లో డే 19 అండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంటి ముందు అయితే కసువు అయితే చిమ్మేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో వచ్చేసి నైట్ అయితే చిమ్మేసుకున్నానండి. నాకు నైటే ఇంట్రెస్ట్ వచ్చి నైటే ఏ పనైనా చేసేస్తానండి ఇంట్లో పనులు అయితే. ఇంకా ఇల్లంతా నీట్గా మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా బయట ఇంటి ముందు కూడా అయితే మాప్ పెట్టేసుకొని నా స్థలం వరకు ఇంకా గుమ్మానికి అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని ఇంకా నేను కూడా అయితే చక్కగా అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మాకు ఇంటి ముందరే ఒక అడుగు పెడితేనే ఇంకో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతామండి. వాళ్ళైతే బ్యాచిలర్స్. ఇంకా నాకు భయము, అందుకే నేనైతే ఎవరెవరు వస్తుంటారని చూసుకుంటూ ఒకసారి ముగ్గు వేసుకుని ఎవరన్నా వచ్చేసి లోపలికి వచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళి వేసుకుంటానండి. ఇంకా నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకుంటే ఆ రోజు మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా సాటర్డే అయితే కంపల్సరిగా పూజ అయితే చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన ఇంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి. మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ వెంకటేశ్వర స్వామి ఉంటాడండి ఇంటి దేవుడు. ఇంకా నేను వచ్చేసి మా హస్బెండ్ అయితే లేచిండు. ఇంకా పాలు అయితే పెడుతున్నానండి. పాలు అయితే కొన్ని కాంచేసి పక్కకైతే తీసుకుంటాను. పక్కకు తీసుకుని ఇంకా మిగతావి కొన్ని అయితే మా హస్బెండ్కి అయితే టీ అయితే పెడతాను. పాలు అలాగే ప్యాకెట్ ఉంచితే కొన్ని మనం కాంచుకొని సరిపడే కాడికి అలానే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చెడిపోతాయండి. అలా అయితే నేను చాలాసార్లు గమనించాను. ఇంకా అప్పటి నుంచి మా ఫ్రెండ్ కాంచి పెట్టి ఏం కాదనింది. ఇంకా అలాగే కాంచి అయితే పెట్టేసుకుంటానండి. కొన్ని పక్కకు తీసుకొని కావాల్సిన టీ అయితే పెట్టేస్తాను. ఇంకా బద్రీకు లేచిండు. బద్రీకి అయితే స్నానం చేపించేసాను. వైట్ కుర్తా, వైట్ ప్యాంట్ అయితే వేసాను. ఫ్లాగ్ పెట్టుకున్నాడు. ఎలా ఉన్నాడో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రైస్ కూడా అయితే పెట్టేశానండి షాపింగ్కి వెళ్ళాలని. ఇంకా అలాగే మా కోసం వచ్చేసి బరువులు కానీ అయితే చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టించేసి నేను కూడా అయితే బరువులు కానీ తినేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా బద్రీబాబునే షాపింగ్ చేస్తుండు. ట్రాలీ బాగా బద్రీకి ఇవ్వాలంట, బద్రీబాబే లాక్కెళ్ళాలంట. ఇంకా ఏడుస్తున్నాడు నేను పట్టుకుంటుంటే. ఇంకా బిల్లు అయితే వేయించుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఇంట్లో అనుకొని పోతాం కదండి ఇవే తీసుకోవాలని. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే మనం కళ్ళకి అన్నీ నచ్చుతాయి. ఇంకా అన్నీ తీసేసుకుంటాము. ఇంకా ఆడవాళ్ళం ఇంతే కదండి, ఎవరైనా నచ్చితే ఇంట్లోకే కదా అని తీసేసుకుంటాము. ఇంకా వచ్చేదారిలో అయితే టిఫిన్ సెంటర్ అయితే ఓపెన్ చేశారండి. అక్కడ బద్రి వచ్చేసి దోశ తింటా అన్నాడు. ఇంకా మళ్ళీ దోశ తీసుకుని బద్రికి అయితే తినిపించేసి ఇంకా మేము టీ అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పుడే కూరగాయలు కూడా తెచ్చుకున్నాము, కొన్ని అయిపోయి ఉంటే ఇంకా అవి కూడా నీట్గా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. ఇంకా ఇవన్నీ తెచ్చుకున్నామండి. బిల్లు అయితే చాలా అయిపోయిందిలేండి. ఇంకా మార్నింగే రైస్ అయితే వండేసి వెళ్ళిపోయాను. ఇంకా ఏం కర్రీ చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చి టమాటా రైస్ అయితే చేశానండి. ఇంకా టమాటా రైస్ చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే పెట్టి చేశాను. ఇంకా నేను కూడా అయితే టమాటా రైస్ పెట్టుకుని అయితే తినేసానండి. ఇంకా మీ ఇంట్లో ఇవాళ లంచ్ ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ తినే పాత్రలన్నీ నీట్గా కడిగేసుకొని కిచెన్ అంతా సర్దేసుకున్నానండి. ఇంకా మన ఆడవాళ్ళకి కిచెన్ పనులు అయితే తప్పవు. ఇంకా దోసపిండి కూడా అయిపోయిందండి. దోసకాయ అయితే నానేసుకున్నాను. ఇంకా బద్రి కూడా పనుకున్నాడు. ఇంకా మళ్ళీ బద్రి లేచిన తర్వాత అయితే మళ్ళీ పార్క్ వెళ్ళాము. ఈ పార్క్లోనే నన్ను మార్నింగ్ అయితే ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా ఫ్లాగ్ ఎగిరేసిన రోజు ఆ రోజే ఫ్లాగ్ అయితే ఇప్పేయాలి కదండి. ఇంకా అక్కడికి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి చూసేసరికి ఫ్లాగ్ అయితే ఇప్పేసిండ్రు. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే పట్టేసుకున్నాను. ఇంకా నైట్ కడిగిన పాత్రలు అయితే అవన్నీ నీట్గా ఎక్కడెక్కడ అయితే సర్దేసుకున్నాను. ఇంకా డిన్నర్లో మ్యాగీ చేసుకుని మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి. డే 19 వ్లాగ్ ఇదే. ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.